చిలుకలూరిపేట పట్టణంలోని శ్రీకృష్ణ దేవరాయల జన్మదిన సందర్భంగా విగ్రహ నిర్మాణ కమిటీ వారు విగ్రహానికి పూలదండలు వేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. శ్రీకృష్ణ దేవరాయల జెండా ఎగురవేసి జన్మదిన వేడుకలను ప్రారంభించారు. తోట బ్రహ్మస్వాములు, చెన్నకేశవుల రమేష్ మాస్టర్ కృష్ణదేవరాయల గొప్పతనాన్ని మీడియాకు తెలియజేశారు. కలెక్టర్ చేతుల మీద ప్రశంసపత్రం అందుకున్న దసరి సోమేశ్వరరావు గారికి శ్రీకృష్ణదేవరాయ విగ్రహ నిర్మాణ కమిటీ వారు శాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాపు టీచర్స్ అసోసియేషన్ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ శ్రీకృష్ణ దేవరాయ నిర్మాణ కమిటీ వారు ఆవిష్కరించారు. కార్యక్రమంలో తోట బ్రహ్మస్వాములు, చెన్నకేశవుల రమేష్, మిరియాల లక్ష్మీనారాయణ, పోతరాజు హరీష్, వట్టెం శ్రీనివాసరావు, ఉయ్యూరు నరసింహారావు, మామిడి నెహ్రూ, పొన్నం చంద్రశేఖర్, దాసరి సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఒక సుదీనం, ఎందుకంటే మన దాసరి సోమేశ్వరరావు నల్లవోలు గ్రామం నుంచి, అంటే కృష్ణా జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ మనతో కలిసి జీవిస్తూ వాళ్ళ గ్రామానికి ఎక్కడ ఉన్న సొంత గ్రామాన్ని మర్చిపోకూడదని దాంట్లో 60 లక్షల రూపాయలతోటి వాళ్ళ పాఠశాలలో ఆడిటోరియం నిర్మించి సేవా కార్యక్రమం చేసినందుకు గాను అక్కడ ఆ జిల్లాల్లో కలెక్టర్ నిన్న ఆ కలెక్టర్ చేతి మీదుగా రిపబ్లిక్ డే సందర్భంగా వారిని సన్మానించడం, అవార్డు ఇవ్వడం జరిగింది. కార్యక్రమాన్ని పురస్కరించుకుని చిలుకలూరిపేట శ్రీకృష్ణదేవరాయ విగ్రహ నిర్మాణ కమిటీ కాపు సంఘం తరఫున ఆయన్ని మనం ఘనంగా సన్మానం చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాల్సిందిగా మన రమేష్ మాస్టర్ గారిని కోరుతున్నాం. సువిశాల రాజ్యాన్ని విజయనగర సామ్రాజ్యంగా ఏర్పాటు చేసి ఆయన పరిపాలనా సమయంలో స్వర్ణయుగములాగా ప్రజలందరినీ కూడా సుఖ సంతోషాలతోటి పరిపాలించినటువంటి శ్రీకృష్ణదేవరాయల యొక్క జయంతిని ఈరోజు చిలుకలూరిపేటలో నిర్వహించడం మా అందరి యొక్క పూర్వజన్మ సుకృతం. ఆయన నరసనాయక నాగలాదేవి గర్భాన 1471 సంవత్సరంలో జన్మించి 1509 సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలు గారు రాజ్య పట్టాభిషేకం పొంది 1529 వరకు 20 సంవత్సరాల పాటు నిర్విరామంగా రాజ్య విస్తరణ, ప్రజల సుఖ సంతోషాలతోటి ఆయన పరిపాలించడం జరిగింది. మరి ఆయన ఆదర్శంగా తీసుకొని ప్రజలు కానీ ఆయన యొక్క ఆస్థానానికి భువన విజయం అనేటువంటి నామకరణం చేసి, భువన విజయం అంటే ప్రపంచాన్ని జయించటము అని, ఆ ప్రపంచాన్ని జయించిన ఘనత ఆయనకు ఉంది. అదేవిధంగా దేశ భాషలందు తెలుగు లెస్స అని భాషల పట్ల కూడా ఆయనకి ఎంత ప్రీతి ఉందో, ఒక మహాచక్రవర్తి అయినప్పటికీ కూడా ఆయన భాషల పట్ల మరియు కవి పోషకులు మరియు నిజబడ సంపదలు అన్ని మతాలను సమానంగా చూసేటటువంటి మత సామరస్యం కలిగినటువంటి వ్యక్తి, ఆర్థికవేత్త, సేనాధీశుడు మరియు రాజ్య నిర్మాత. యుద్ధంలో వ్యూహాలు రచించడంలో తనకు తానే సాటి అలాంటి ఘన సుదినాలు కలిగినటువంటి మన శ్రీకృష్ణదేవరాయలు ఈ పుట్టినరోజు ఈరోజు జరుపుకోవటం మనందరి యొక్క అదృష్టం. ఆయనకు మరొక్కసారి జోహార్లు తెలియజేస్తూ శ్రీకృష్ణదేవరాయల గారికి జై, శ్రీకృష్ణదేవరాయల గారికి జై, శ్రీకృష్ణదేవరాయల గారికి ధన్యవాదాలు. టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ ఈరోజు చిలుకలూరిపేట నియోజకవర్గ గౌరవ సలహాదారుడు తోట బ్రహ్మస్వాములు గారు మరియు చిలుకలూరిపేట కాపు సంఘీయులందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ధన్యవాదాలు అందరికీ. శ్రీకృష్ణదేవరాయ విగ్రహ కమిటీ మరియు ఆంధ్రప్రదేశ్ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ధన్యవాదాలు అందరికీ.